చూస్తున్నాం వైసీపీలో చేరికల పర్వం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఆ పార్టీలో చేరేందుకు కొనితాల రామకృష్ణ, ద్రోణంరాజు శ్రీనివాస్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. సాయంత్రం జగన్ ను కలిసి పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కొనతాల అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి సాయిశంకర్ అందిస్తారు. సాయిశంకర్, చెప్పండి, ఎన్ని గంటలకు కొనతాల, ద్రోణంరాజు శ్రీనివాస్ పార్టీలో చేరనున్నారు? కుమార్, ఏదైతే మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రి ఉత్తరాంధ్ర చర్చ వేదిక అధ్యక్షులైనటువంటి కొనతాల రామకృష్ణ వైసీపీలో చేరనున్నారు. జగన్ పులివెందుల నుంచి హైదరాబాద్ కూడా మరికొద్ది సేపట్లో చేరుకుంటున్న సమయంలో ఆయన పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మరికొద్ది సేపట్లోనే జగన్ సమక్షంలో కూడా ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. కొనతాల జాయినింగ్ అనంతరం కూడా వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ తో కూడా భేటీ అవనున్నారు. ప్రధానంగా వివేకానందకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఆయన ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే కొనతాలకి ఇప్పటికే పూర్తిగా కూడా సమాచారం అందినట్లు తెలుస్తుంది. ఆయన కూడా మరికొద్ది సేపట్లోనే లోటస్ ఫండ్ కూడా చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉంటుంది. అదేవిధంగా విశాఖ కాంగ్రెస్ నేత అయినటువంటి ద్రోణంరాజు శ్రీనివాస్ కూడా మరికొద్ది సేపట్లోనే వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆయన కూడా ఒకవేళ కనుక కుదిరితే ఇద్దరు ఒకే సమయంలో చేరే అవకాశం ఉంది. లేదంటే జగన్ గవర్నర్ కలిసిన అనంతరం ద్రోణంరాజు శ్రీనివాస్ జగన్ సమక్షంలో పార్టీ చేరే అవకాశం కనిపిస్తుంది. అయితే కొనతాల మాత్రం జగన్ లోటస్ ఫండ్ చేరుకున్న వెంటనే కూడా ఆయన సమక్షంలో పార్టీలో చేరిన అనంతరం ఆయనతో కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కుమార్, అయితే సాయిశంకర్, వీరిద్దరితో పాటు వైసీపీలో ఇంకెవరైనా చేరే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా వైసీపీకి సంబంధించి కూడా అనేక మంది కూడా వైసీపీ పార్టీలో చేరటానికి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనేక మంది కూడా పార్టీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కొనతాల, అదేవిధంగా ద్రోణంరాజు శ్రీనివాస్ ఖరారైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరికొంతమంది నేతలు కూడా గతంలో వైసీపీలో చేసినటువంటి నేతలు కూడా తిరిగి పార్టీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ బుట్ట రేణుగా కూడా వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఆమె చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. కానీ దానికి సంబంధించి మాత్రం ఇప్పటివరకు అయితే ఆమె ఎటువంటి కన్ఫర్మేషన్ చేయలేదు. అదేవిధంగా ఆదాల, మాగుంట, వంగ గీత కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వైసీపీ నేతలు తెలుపుతున్నారు. అయితే వీరు ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ చేయలేదు. మరి ఈ రోజు సాయంత్రం లోపు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా అనేక పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖ నేతలు కూడా ఈ 2-3 రోజుల్లోనే వైసీపీలోకి అనేక మంది వస్తారు. టీడీపీలో కొంతమంది ఇప్పటికే సీటు కన్ఫర్మ్ అయినటువంటి అనేక మంది నేతలు కూడా వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అనే విధంగా కూడా వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఎవరు వస్తారు, ఎవరు పార్టీ మారుతారు అనే దానిపైన కూడా కొంత పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అనేక మంది ఆ పార్టీలోకి వస్తుంటే కొంతమంది పార్టీని వీడటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పార్టీలో సీటు అవకాశం లేనటువంటి నేతలు కూడా పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా పార్టీ చర్చలు జరుగుతుంది. ఎవరైనా పార్టీని వీడే అవకాశం ఉంటే వారితో సంప్రదింపులు జరిపి వారికి ఇప్పుడు కాకపోతే రానున్న రోజుల్లో తగిన అవకాశం కల్పిస్తామనే విధంగా కూడా హామీ ఇచ్చి వారిని పార్టీ మారకుండా చూసే విధంగా కూడా ప్రయత్నాలు మొదలు పెడుతున్న పరిస్థితి అయితే వైసీపీ చేస్తుంది. అయితే వైసీపీలో చేరడానికి మాత్రం అనేక మంది టీడీపీకి సంబంధించి, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం లోపు అనేక మంది కూడా పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. కుమార్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సాయిశంకర్.